పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు జాపి కూర్చున్నాడు. వరుసుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? ఇంకోసారి నీ తెలుగు కసలకే రానే అమ్మ తోడే ప్లీజ్ నన్ను ఇడిచిపెట్టే నీకు పుణ్యం ఉంటుంది. నీకు దండం పెడతానే. ఎండను వానను సలను ఎప్పటికీ గొడ్డు సాకిరి చేస్తానే. నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు దండం పెడతా. నన్ను ఇడిచిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది. మొన్న నన్ను నోటికి ఎంత అంత తిట్టిండు కదా ముసలోడు. అది నేను కడుపులో పెట్టుకొని జీతం ఏమన్నా కటింగ్ చేస్తా అనుకున్నాడో ఏమో దడుచుకున్నట్టున్నాడు తింగరోడు. ఓ తాత నేను ఏమనను కానీ తీయే, నువ్వు నారాజు కాకు లే. చూడు ముసలి నన్ను ఎట్లా కొడతాను చూడు. ఓ నాయన ఓ కొడుకులా ఎవరైనా రా ముసలి నన్ను సాగుకొచ్చేట్టున్నదిరా. ఇగో నా బొన్ క్యామిస్తుంది. ఇగో నా బొన్ క్యామిస్తుంది. ఓ రారా ఓ నన్ను సాగుకొడుతుంది రారా. ఓ నాయన ఓ కొడుకులా అప్ప కొడుకు బాబా. అగో అక్కడ ముసలేడున్నది. నిన్ను ఎవరు కొడుతున్నారు ముసలోడా? నిన్న రాత్రి దాగింది ఇంకా దిగలేదా? ఓ తిక్కలోడా లే. ప్లీజ్ లక్ష్మి నీకు నచ్చిన సీరియల్ పెట్టుకోవే. నువ్వు టీవీ చూస్తుంటే నిన్ను అస్సలే మందలియనే. అబ్బా నువ్వు టీవీ చూస్తుంటే నిన్ను బువ్వేయమని బతిలాడనే. నేను కలో గంజో నేనే కూడి పెట్టుకొని తింటానే. నీ తెరువుకు రానే నన్ను ఇడిచిపెట్టే లక్ష్మి. రోజు నేనే కూర బువ్వలు వండుతా, బాసాలు తోముతా, ఇల్లు వాకిలు కూడా నేనే ఊడతా. నన్ను ఇడిచిపెట్టే. అబ్బర కొడుక ముసలోని ముసలిది గట్టిగానే బెదిరించినట్టున్నది. అందుకే నిద్రలో కలవరిస్తున్నాడు. ఓరి పిల్లగాలు ఎవరనుంటే మా ముసలోని మొక్క మీద నీళ్ళు చల్లి లేపుండ్రా. అబ్బర కొడుక నువ్వు వచ్చినావు కావచ్చు నేను బతికిపోయినరా. లేకుంటే ముసలిది నన్ను సాగుకొచ్చి పాతి పెట్టి గోరి కట్టురా. అబ్బరా నాయన అక్క ముసలిదేదిరా. ఇప్పటిదాకా నా బొచ్చ మీద కూర్చునే కాదురా నన్ను సాగొడతా అని నా కుచ్చుక పట్టుకున్నదిరా అవ్వతోడు. అదే నేను అడుగుతున్నా, ఈ ముసలిదేంది నిన్నది చంపుడేంది? నీ కలవరింతలేందే? అసలు ఆ నొసలకు ఏం తలిగిందని కట్టుకట్టినావు అది చెప్పు. నిన్న రాత్రి నేను గడంచలా పండుకొని ఉన్నప్పుడు చెడ్డు మీద పడిగో దెబ్బ తగిలింది పిల్ల. అయితే లక్ష్మి మరి ఇక్కడ ఏం దెబ్బ తగిలిందే గంతగానం మీద నుంచి పడ్డట్టు అనిపించింది నాకు అని అంటే ఇగో ఏమి లేదు అటుకు మించి పిల్లి దునికింది. పిల్లి దునికేటప్పుడు ఆ అటుకు మీద ఉన్న తెడ్డు కింద పడ్డది. ఆ పడేటప్పుడు నీ పంత మీద పడి పలిగింది అని చెప్తాంది. కానీ నాకు ఏదో డఫ్ట్ కొడుతుంది పిల్ల. ఈ 2-3 రోజుల సంది ముసలిది నన్ను వేసి పడేయాలనే పిల్లని ఏమన్నా ఏతందా ఏందనేది అనుమానం కొడుతుంది నాకు. ఓ నీ నోట్లో మన్ను కొట్ట. చిన్నప్పటి సంది శివపార్వతి లెక్క కలిసిమెలిసిన ఆలుమొగలు కాదే మీరు. గసంటి ముసలిదాని మీద ఇసంటి నిందలేసుడు నీకు న్యాయమేనా ముసలడా? అది ఒకప్పుడే అటిక తలికేదాన. కాలం మారుతున్న కొద్దీ ముసలిదాని మీద ఏదో శక్తికి ఆవహించుతుందేమోనని డఫ్ట్ కొడుతుంది నాకు. ఏంటిదా శక్తి? ఎందుకు నిన్ను చంపాలనుకుంటది అది చెప్పు. టీవీ అనే మహమ్మారి దాని ముఖాలలో ఉండే మెదడును ఆవహించినట్టున్నదే. మొన్న కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందే లక్ష్మి, నువ్వు సీరియల్ అన్ని చూసుడు బంద్ పెట్టు, టీవీ బంద్ పెట్టు అని రిమోట్ గుంజుకున్నా. ఆ గుంజుకున్న కాన్ నుంచి నన్ను గంజుకేసి కొట్టాలన్నంత కోపంతో చూస్తుంది. అట్లా నేను నిన్న మొన్న కూరలాయి నడుమ ఉప్పు ఎక్కువ అవుతుంది లక్ష్మి అని చెప్పిన కానించాలి నన్ను ఉరిమురిమి చూస్తుంది అని వచ్చాను. నన్ను ఎత్తనన్న చేసి మట్టు పెట్టాలనే ఏవో మెట్టు కడుతుందనే అనుమానం కొడుతుంది నాకు. ముసల్దాని మీద ఇసంటి నిందలేతే నీకు పాపం తగులుతుంది ముసలోడా. ఇవాళ పొద్దుగాలనే ముసలిది నాకు ఫోన్ చేసి పిల్లి చెయ్యబట్టి తాత నొసలికి దెబ్బ తగిలింది బిడ్డ అని ఒక్క తీరుగా బాధపడబట్టింది తెలుసా. ఏమో అదే తెడుతోడుకు వచ్చి పిల్లి మీద నిందేసి తప్పించుకోవాలని చూస్తుంది కావచ్చు. ఎందుకైనా మంచిది అని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని ముందస్తుగా అందరికీ ముచ్చట అదే చెప్తుంది కావచ్చు. వామ్మో నీకు ఎప్పటి సంది అనుమానం మొదలైంది ముసలోడా? అనుమానం పెనుభూతం అంటారు. అసంటి మనసులో పెంచుకోకే. మరి నేను ఏం చేయాలనే? ఈ నడమ లోకం మీద నడుతున్న కొన్ని ముచ్చట్లు టీవీలలో వస్తున్న వార్తలు చూస్తుంటేనైతే పండుకున్నా కూడా నిద్ర పడతలేదా నాకు. అక్కడ ఎక్కడన్నా మొగడు పెళ్ళాన్ని అరే టీవీ సప్పుడు జరగత తక్కువ పెట్టి ఆయా గంటగనంగా సప్పుడు పెట్టినవు అని అన్నందుకు పెళ్ళం కత్తి అందుకొని మొగడిని కసా 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 పొడిచిందట కదా. ఆ ముచ్చడి తెలిసిన కానించాలి నాకు మొత్తం గోసినాడినంత పని అవుతుంది. అవును నిజమేనే తాత. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో జరిగింది ఈ ముచ్చట. మరి కొంపదీసిన ముసల్లా వార్త చూసింది అయ్యింది. చూసిన కాని నుంచి నన్ను వేసేసేటందుకు ఇటువంటి పిల్లలకి ఇట్లా ఎత్తందంటావు అయ్యింది. నేను ఇక్కడ ఉండనా? నన్ను ఎట్లన్నా తీసి హైదరాబాద్ తీసుకుపోయా నీకు దండం పెడతా.
వీడు ఉంచే ముసలిది నన్ను బతకనిచ్చేటట్టు లేదే. నువ్వు వచ్చి నన్ను తీసుకపోవే మీనాక్షి. బాబా ఏహే ఆగు ముసలోడా, అంటే ఆగో పంట లేవవు, వచ్చిరాని ముచ్చట్లు అన్ని తెలుసుకుంటావు, లేనిపోని అనుమానాలు పెట్టుకుంటావు. ముసలిది నిన్ను అట్లేం చెయ్యదు, ఆగరాదే. ఆగో నీకు ఫోన్ వస్తున్నట్టున్నది, ఎవరో మాట్లాడు. హలో ఎవరు? లక్ష్మి మంచిగానే ఉన్నానా? నొప్పి జరంత తక్కువ అయింది, ఏం కాలే, మంచిగానే ఉన్నా. ఏంది పాలుగా పెట్టి గిలాసాలు పోసి గుగిట్లో పెట్టినావు. సరే సరే పోయి తాగుతుంది. కొడుకో ఇది తాగుమని గింత పీరేమతో చెప్తానంటే కొంప తీసి ఆ పాలల్లో ఏమన్నా ఈ సంగీత కలిపింది అయింది. అమ్మ కొడుక దీన్ని నమ్మద్దు, నా జాగ్రత్తలో నేను ఉండాలి. కానీ నా మీద ప్రేమ బాగానే ఇస్తాను లక్ష్మి, ఏందో ఏమో. హరని అవ్వా, లోకం మీద ఎవరో ఒకరు ఇటువంటి లత్కోర్ పనులు చేస్తుందని అందరి భార్యలు అట్లనే ఉంటారా ముసలోడా? బాపమ్మ బంగారం కాదే, నిన్ను కట్టుకున్న కానుంచెల్లి ఎన్నడో ఓనాడు ఉండో లేకనో నిన్ను మాటలన్నది కావచ్చు గాని నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది కాదే. అసంటి ముసల్దాన్ని అనుమానించుడు తప్పు ముసలోడా. అవు నువ్వు చెప్పింది కూడా 100% నిజమే పిల్ల. నా లక్ష్మిని అనుమానించుడు తప్పే, కానీ లోకం మీద జరిగేటి ఏమైనా చూసి ఇదిగిత నేర్చుకుంటాందేమోనని డఫ్ట్ కొట్టింది. కానీ ఇంకా గీ వేజిలా గసంటి లత్కొరు పనులు చేస్తుందా? చేది కానీ క్షమించే లక్ష్మి. సరే సరే ఇక నీ కడమ వార్తలు నువ్వు చదువుకో పిల్ల. అవన్నీ వాంచను. ఈ నడుమ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మంచి మంచోళ్ళకు సుతం లేని అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ హత్యలు కొట్లాటలు చూస్తుంటేనైతే గింత చిన్న చిన్న కారణాలకు సుతం పానాలు తీస్తారా అని అనిపిస్తున్నది. నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు వచ్చిరాని వాటికి పానాల మీద దాకా తెచ్చుకుంటున్నారు. అనవసరంగా అనుమానాలు పెంచుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఏందో మరి ఈ సమాజం ఎటు పోతున్నదో ఏమో పోండ్రి.